వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని మంచి లాజిక్స్ యూజ్ చేసి ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది రీసెంట్గా ప్రింట్ అయినటువంటి టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్, 2023. సో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు 2023కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అది ఏదైనా కావచ్చు, అది మెథడ్స్ కావచ్చు, లేకపోతే సైకాలజీ బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఏదైనా రీసెంట్గా ఉన్నటువంటి బుక్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎగ్జామినర్ కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి టెట్ సెషన్లో చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా రీసెంట్ టెక్స్ట్ బుక్లో నుంచి అడిగాడు కానీ ఓల్డ్ బుక్స్లోంచి ఏం అడగలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. 2023 బుక్స్ని ఎక్కువ చూడండి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్, ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సోషల్లో ఫస్ట్ లెసన్, వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవటం. ఈ చాప్టర్ మీద గతంలో మరి పెద్దగా బిట్స్ అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఏదో 1 or 2 బిట్స్ అడిగాడు, అది జనరల్గా ఎవరైనా పెడతారు. మన వీడియోలో మీరు నా వీడియోలో మీరు ఒకసారి పరిశీలించినట్లయితే జనరల్గా ఉన్నటువంటి బిట్స్ని మీరు చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నేను పెద్దగా స్ట్రెచ్ చేయను ఫ్రెండ్స్. ఎక్కడైతే హార్డ్గా ఉంటుందో, ఎగ్జామినర్ ఎక్కడైతే ఫోకస్ చేస్తాడో, చదువుకోవడానికి చాలా కష్టంగా ఎక్కడ అనిపిస్తుందో వాటిని నేను నా వీడియోలో ప్రతి వీడియోలో అలానే చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఈ వీడియోలో కూడా వీటన్నింటినీ కూడా మ్యాక్సిమం చాలా తక్కువ టైంలోనే ఒక 45 minutes లోపే అన్ని లెసన్స్ని మంచిగా మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ లెసన్లో ఏముండదు, దాని గురించి ఏముండదు, జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. రెండో చాప్టర్ వర్షం మరియు నదులు. ఈ చాప్టర్ మీద కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు. ఎందుకంటే 7th క్లాస్లో అద్భుతమైనటువంటి చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మీకు తెలుసు. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తాయి, చాలా ఎక్కువగా బిట్స్ రావటం జరుగుతుంది. అవి ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీటి మీద పెద్దగా జనరల్గా చదువుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది రెండో చాప్టర్, దీని మీద కూడా పెద్దగా అడిగేటటువంటి సందర్భం ఏమీ లేదు గతంలో. అయినప్పటికీ ఇక్కడ ఒక చిన్న బిట్ ఒకటి ఉంటుంది, అది ఒకటి చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే గతంలో మరి ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. చిన్న టాపిక్ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది అనేది మనందరికీ తెలుసు. మరి ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు. ఇవన్నీ కూడా మరి గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసార్లు మరి ఇది ఎగ్జామ్లో రావటం జరిగింది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఫ్రెండ్స్ ఈ 230 కోట్ల మొక్కల పెంపకం అనే దాని మీద బిట్స్ చాలా అడిగింది. కాబట్టి ఈ 230 కోట్ల మొక్కలు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ఆర్డర్లో ఉంటుంది చూడండి. మన మొక్కలను ఒక ఆర్డర్లో ఎలా అయితే వేస్తామో నంబర్స్ కూడా అలానే ఉంది చూడండి ఫ్రెండ్స్. 2 తర్వాత 3 ఆటోమేటిక్గా 0 అనేదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 0, 2, 3 ఒక ఆర్డర్ లాగా గుర్తుపెట్టుకుంటే 230 కోట్ల ఈ మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను జనరల్గా మీరు చదువుకోండి. అవి పెద్దగా ఇదేమీ కాదు, చాలా ఈజీగానే గుర్తుంటుంది. ఎందుకంటే అది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చెరువులు, భూగర్భ జలాలు. ఈ చెరువులు, భూగర్భ జలాల మీద కూడా గతంలో ఒక 1 or 2 బిట్స్ టెట్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. కానీ ఎక్కువ సందర్భాలు అయితే దీని మీద పెద్దగా ఏమీ అడిగేటటువంటి అవకాశం లేదు. అది కూడా ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే, ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. మిషన్ కాకతీయ, దాన్నే మన ఊరు మన చెరువు అంటారు. దీని మీద ఒక 1 or 2 times దీని మీద బిట్స్ రావడం జరిగింది. ఎగ్జామినర్ ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఇది మన ఊరు మన చెరువు అనేటటువంటిది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిషన్ కాకతీయ. కాబట్టి సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేము. కానీ గతంలో మాత్రం దీని మీద చాలాసార్లు బిట్స్ అడిగాడు. ఎలాంటి బిట్ అడిగాడంటే ఎన్ని చెరువులలో మరి పూడిక దిగడం జరిగిందనే బిట్ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అది 47,000 చెరువులలో. ఇదే బిట్టు గతంలో తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సిల్ అయినటువంటి డిఏఓ ఎగ్జామ్లో అడగటం జరిగింది ఫ్రెండ్స్. ఏఈ ఎగ్జామ్లో రావటం జరిగింది. ఏఈఓ ఎగ్జామ్లో మరి దాంట్లో కూడా ఆ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గురుకుల జనరల్ జేఎల్లో కూడా ఈ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ బిట్. 47,000 చెరువులు అంటే 47,000 చెరువులలో మరి పూడిక తీయటం, దీని మీద కూడా బిట్ అడిగాడు. ఏంటి మిషన్ కాకతీయ అంటే మన ఊరు మన చెరువు అంటే పూడిక తీయటం, మరమ్మతులు చేపట్టడం, అదేవిధంగా చెరువు కట్టల నిర్మాణానికి మరి తోడ్పడటం అనేటటువంటి ప్రధానమైన లక్ష్యాలుగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది జనరల్గా మరి
ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి 47,000 అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు 47,000 అనే విషయం గుర్తుపెట్టుకోండి. సరే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టమేమి ఉండదు. నేనైతే లాజికల్గా అప్పట్లో ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, చూడండి, మన ఊరు మన బడి అంటే మిషన్ కాగితే అనేది ఇచ్చాడు. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, ఈ 47ని హాస్యంగా జస్ట్ నేను 48 అవర్స్ లాగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక చెరువులో మట్టి తీయడానికి 48 అవర్స్ పడుతుంది, 2 డేస్ పడుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. 48 అవర్స్ అంటే ఒకటి తగ్గించుకొని ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. జస్ట్ 48 అంటే 47 వస్తుంది. ఈ 3 zeros అనేవి ఇంకా ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తుంది కాబట్టి అలా నేను అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మరి నాకు అలా ఈజీ అనిపిస్తుంది. మీకు కనుక అది ఈజీ అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో చూద్దాం. టైం అనేది మనం ఎక్కడ వేస్ట్ కానివ్వను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చెరువులు, తర్వాత చేపలు పట్టడం, ఇదంతా జనరల్గా ఉంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కంటిన్యూషన్గా చూసుకుంటూ ఉండండి. నేను ప్రతి పేజీని ఇట్లా కంటిన్యూషన్గా మీకు చూపిస్తానే ఉంటా. తర్వాత నెక్స్ట్ చాప్టర్ మహాసముద్రాలు, చేపలు పట్టడం. దీని మీద కూడా పెద్దగా గతంలో ఏమీ అడగలేదు ఫ్రెండ్స్. ఒక 1 or 2 times ఆటల మీద కొంచెం బిట్స్ రావడం జరిగింది. మరి వాటి గురించి చూద్దాం. అది ఈజీనే, పెద్ద కష్టమేం కాదులే, కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా సోషల్ అంటే చాలా భయంగా ఉంటుంది. అట్లే నాన్ మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా భయం ఉంటుందో మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ అంటే కూడా అంతే భయం. చదువుకుంటే భయం అనేది ఏమీ లేదు. ఈ రోజుల్లో అలా ఏమీ లేదు. నాకు తెలుసు ఫ్రెండ్స్, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి మంచి జాబ్స్ కొట్టారు. మ్యాథ్స్ వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి, కానీ సాధించలేదంటూ ఏది ఉండదు కదా ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు. మరి పోటు పాటులు ఏమీ లేదు, ఇందులో ఒక లాజికల్గా గుర్తుపెట్టుకుందాం. పోటు అంటే ఏంది, పాటు అంటే ఏంది. పోటు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, దీనికి ఒక 2 పేర్లు ఉంటాయి. పోటు అనే దాన్నేమో పర్వవేల తరంగాలు అని అంటారు, పాటు అంటేనేమో లఘువేల తరంగాలు. ఈ రెండింటిని మ్యాథ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక్కొక్కసారి లఘువేల తరంగాలు అనొచ్చు, ఒక్కొక్కసారి పాటు అనే పదం ఇవ్వచ్చు. పాటు అంటే ఏంది, పోటు అంటే ఏంది. అంటే పోటు అంటేనేమో పర్వవేల తరంగాలు, పాటు అంటేనేమో లఘువేల తరంగాలు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. నేనైతే డిఎస్సి చదివేటటువంటి గతంలో నేను ఎలా చదువుకున్నానంటే ఫ్రెండ్స్, లఘువేల అనేటటువంటి పదంలో నేను లఘు అనేటటువంటిది, ఇప్పుడు ఛందస్సులో లఘు గురువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లఘువు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నాను నేను. ఈ లఘు గురువులు నేర్చుకోవడానికి నేను అప్పట్లో చాలా పాటలు పడ్డాను గుర్తుపెట్టుకున్నాను. చాలా పాటలు పడ్డా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాను. లఘువులు గురువులు గుర్తుపట్టడం, ఛందస్సు అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే నాకు ఇక లఘు అనగానే నాకు నేను పడ్డ పాటలను గుర్తుకొచ్చి నేను గుర్తుపెట్టుకున్నా. ఇక పోటు అంటేనేమో ఆటోమేటిక్గా ఇక పర్వవేల తరంగాలు అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. అంటే పాప అలాగా మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటి మరి ఇంతకు పోటు అంటే ఏంది, పాటు అంటే ఏంది క్లియర్గా మనకు అక్కడ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఏముండదు. ఇది చూడండి, ఇక్కడ ఇవి సహజంగా చేపలు పట్టే వాళ్ళకి ఈ పోటు పాటలు అనేవి సహజంగా అనుకూలంగా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఏమి ఇచ్చాడంటే పర్వవేల, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు. పర్వవేల తరంగాలు అంటే పోటు అని అర్థం ఫ్రెండ్స్. పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. అదే పాటు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది అని అర్థం ఫ్రెండ్స్. జనరల్గా మన సముద్ర తీర ప్రాంతంలో గమనించినట్లయితే నీరు అనేది మరి సముద్రం లోపలికి పోతేనేమో పాటు అంటారు. అంటే ఒక అలా బయట దాకా వచ్చి ఆ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని పాటు అంటారు. అదే నీరు కొంత ముందు వరకు బయటకు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని పోటు అంటారు. సహజంగా చూడండి, పోటు వేసి పల్లెటూళ్ళలో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా చూడండి చెరువుల దగ్గర అలుగు అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు వాళ్ళకి అందరికీ తెలుసు. మరి నీరు అనేది పోటేసింది అని అంటారు. అంటే పోటు అంటే అర్థం ఏంటంటే వాటర్ అనేది కొంచెం బయటకు రావటం వల్ల అలా దాన్ని పోటేయటం అని అంటారు. దాన్ని పోటు అని అంటారు. పాటు అంటే ఏం లేదు, వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని జనరల్గా గుర్తుపెట్టుకోండి. గతంలో దీని మీద బిట్స్ అడిగాడు. చేపలు పట్టడానికి అనుకూలంగా ఈ పోటు పాటలు అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇట్లాంటి సందర్భాలు అడిగేటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు దాని మీద ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహాలు, దీని మీద ఏముండదు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2 ఖండాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి యూరప్ ఖండం, దీన్ని ఐరోపా ఖండం అని అంటారు. ఇంకొక ఖండం, దీని తర్వాత 6th ఖండం వచ్చేసి ఆఫ్రికా ఖండం. చాలామందికి ఒక డౌట్, ఈ ఖండాల మీద బిట్స్ వస్తాయా రావా? ఎస్ ఫ్రెండ్స్, ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. మీరు ప్రీవియస్ పేపర్లో ఒకసారి పరిశీలించినట్లయితే
ఈ 2 ఖండాల మీద కలిపి ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ఖండం మీద ఒక బిట్ అయితే కాదు, 2 ఖండాల మీద కలిపి ఒక బిట్ వస్తుంది. కాబట్టి మరి ఆ ఒక్క బిట్ మీరు సాధించాలి అంటే దీంట్లో ఆ ఒక్క బిట్ కూడా ఎలాంటి బిట్స్ అడుగుతాడంటే మేజర్గా ఉన్నటువంటి బిట్స్నే మీరు ఫోకస్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న వాటిని ఒకప్పుడు ఖండాలు యూరప్ తర్వాత ఆఫ్రికా అంటే ఒకప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో భయంకరంగా ఉండేది మ్యాటర్. అంత చదవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మేజర్గా ఉన్న వాటిని చదవండి. ఎగ్జామినర్ కూడా వాటినే ఇస్తాడు. కొన్ని మ్యాచింగ్స్ ఇచ్చినటువంటి సందర్భాల్లోనే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రస్తుతం వరకు అయితే టెట్లో అయితే చాలా ఈజీగానే ఉంటాయి. డిఎస్సికి కూడా ఈ 2 ఖండాల మీద పెద్ద కష్టంగా ఉండవు, ఈజీగా ఉన్న బిట్సే ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు భయపడకుండా మంచిగా గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. యూరప్ మరి ఈ 2 ఖండాల మీద ఒక బిట్ ఇస్తాడు కాబట్టి ఆ బిట్టు మనం వచ్చేటటువంటి మార్గం చేద్దాం. యూరప్ అంటే ఫ్రెండ్స్ ఐరోపాకే మరొక పేరు యూరప్. దీంట్లోనే మీకు ఒక కోడ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్, ఒక హాస్యంగా ఆ ఒక పదం గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు యూరప్ అనగానే మీకు ఒక లాజిక్ చెప్తా అంతం వస్తుంది, ఆఫ్రికా అనగానే ఒక లాజిక్ చెప్తా, ఇక దాంట్లో ఉన్నటువంటి టోటల్ బిట్స్ అన్నీ కూడా అందులోనే ఉంచేస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూరప్ అనేటటువంటి ఖండానికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, ఐరోపా అని అంటారు. జనరల్గా ఐ అంటే ఏంది ఫ్రెండ్స్, మన ఐ అంటారు. ఐ అంటే ఏంటంటే నేను అనేటటువంటి పదంగా వాడచ్చు. ఐ అంటే నేను, లేకపోతే ఐ అంటేనేమో కన్ను, మీ ఇష్టం ఎలాగైనా అనుకోండి ఫ్రెండ్స్. రూప అంటేనేమో రూపం, అంటే నా కన్ను యొక్క రూపం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి దీనికి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే యూరప్ అనేటటువంటి పదంలో చూడండి లాస్ట్ లెటర్ పా ఉంది ఫ్రెండ్స్, దాని తర్వాత లెటర్ రా ఉంది. ఇది ఎక్కువగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఖండము అని అంటారు. ఐరోపా ఖండంలో యూరప్ ఖండంలో ఎక్కువ శాతం పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అడిగినటువంటి సందర్భం ఉంది గతంలో. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించినటువంటి మరి ఖండం ఏంటంటే ఐరోపా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, అందులోనే ఉంది పరిశ్రమలు, రివర్స్ రాయండి పరిశ్రమలు. ఇక ఐరోపా అనగానే మీకు చూడండి, మీకు ఇక్కడ జనరల్గా ఈ ఖండాలను చదివేటప్పుడు మ్యాక్సిమం డిఎస్సి ఆస్పిరెంట్స్ మ్యాప్స్ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని మ్యాప్స్ ద్వారా మనం చదివినప్పటికీ అప్పటికప్పుడు గుర్తుంటాయి, కానీ కొన్ని గుర్తు రాకపోవచ్చు. ఆ మ్యాప్ని గుర్తుపెట్టుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేటటువంటి సందర్భం మ్యాథ్స్ వాళ్ళకు ఉండదు. కాబట్టి మరి దానికి కొంచెం ఈజీగా ఉండే విధానం మీకు ఈ ఖండాలను మీకు చూపిస్తా ఫ్రెండ్స్. జనరల్గా మీకు చూడండి, అసలు ఖండాలకు సంబంధించి జస్ట్ ఆ మ్యాప్స్ని కూడా ఒక ఆశంగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇప్పుడు యూరప్ అనేటటువంటి ఖండాన్ని ఐరోపా అంటాం. ఐరోపా అంటేనేమో జనరల్గా ఐ అనే లెటర్ తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్రికా ఖండం ఉంది ఫ్రెండ్స్. ఆఫ్రికా ఖండంలో ఫస్ట్ లెటర్ ఏ తీసుకోండి. మనకు ఇంగ్లీష్ లెటర్స్ ఓవెల్ లెటర్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, AEIOU లాగా. ఇప్పుడు ఏ రాశాను, ఏ తర్వాత కంటిన్యూషన్లో ABCDEFGH ఐ లెటర్ కాబట్టి ఐ రాశాను నేను. ఐ అటు రాయండి మీకు గుర్తుండటం కోసం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఇటువైపు ఏ అనేటటువంటి లెటర్ రాయండి. తర్వాత AEIOUలో ఇటువైపు అట్లా రాయండి ఫ్రెండ్స్, యూ రాయండి. దీనికి ఈ 4 ఎందుకు రాశానంటే మీకు చూడండి, ఏ అంటేనేమో ఫస్ట్ లెటర్ ఆఫ్రికా ఖండం అని అర్థం. అంటే ఆఫ్రికా ఖండం పైన ఐరోపా ఖండం ఉందని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అడగొచ్చు, ఏమని అడుగుతాడంటే ఈ ఐరోపా ఖండము తర్వాత ఈ ఉత్తర అమెరికా అంటారు ఫ్రెండ్స్. ఇవి అంటేనేమో ఉత్తర అమెరికా. AEIOU లాగా నేను జస్ట్ అట్లా హాస్యంగా ఒక మైండ్లో అట్లా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్ ఒక్కొక్కసారి గుర్తు రానప్పుడు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తుంటుందిలే కానీ మ్యాథ్స్ వాళ్ళు గుర్తు రానప్పుడు ఈ లాజిక్ చాలా అవసరం. ఆఫ్రికా ఖండం అనేది ఐరోపా ఖండానికి దిగువన ఉంటుంది. ఆఫ్రికా ఖండానికి పైన ఉండే ఖండాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఐరోపా, రెండోదేమో ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా కింద దక్షిణ అమెరికా ఉంటుంది, అది మనకు తెలుసు. ఈ వైపు ఏ రాశాను, ఏ అంటేనేమో ఆసియా అనుకోండి, అతిపెద్ద ఖండం ఆసియా మన ఖండం. ఇప్పుడు చూడండి అన్ని బిట్లు ఇందులోనే వచ్చేస్తాయి. AEIOU లాగా మీరు ఇలా రాసుకున్నట్లయితే ఐ అంటే ఫ్రెండ్స్ మన కన్ను అనేది పైనే ఉంటుంది. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం ఏందని అడగొచ్చు ఫ్రెండ్స్, ఐరోపా. మరి ఇట్లా రాసిన తర్వాత AEIOU లాగా రాసిన తర్వాత మనం మరి కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖలు జనరల్గా అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కర్కట రేఖ ఈ ఆఫ్రికా ఖండానికి దక్షిణ భాగంలో, భూమధ్య రేఖ మధ్యలో, తర్వాత ఇది మకర రేఖ, భూమధ్య రేఖ, పైన ఉన్నదేమో కర్కట రేఖ. ఆఫ్రికా ఖండంలో 3 రేఖలు పోవటం జరుగుతుంది ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. 3 రేఖలు పోయేటటువంటి ఏకైక ఖండం ఫ్రెండ్స్ అది ఒక్క ఆఫ్రికానే, ఇంకే ఖండం లేదు. భూమధ్య రేఖ మధ్యగా పోతున్నటువంటి ఖండం అన్నా కూడా ఆఫ్రికా ఖండమే.
ఒకవేళ ఇది కూడా మీకు గుర్తు రాలేదనుకోండి, మీకు ఆఫ్రికా ఖండంలో లాజిక్ చెప్తా ఫ్రెండ్స్. ఆఫ్రికాలో 2వ లెటర్ ఫ్రీ ఉంది. ఫ్రీ అంటే అన్నీ ఫ్రీ, అక్కడ బంగారు ఫ్రీ, వజ్రాలు ఫ్రీ, తర్వాత కిల్లీ మనం వాడేటటువంటి కిల్లీ ఫ్రీ, ఇట్లాంటి లాజిక్స్ అన్నీ మీకు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఆ ఆఫ్రికాని మీకు ఒక హాస్యంగా మ్యాప్ రూపంలో ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్. మరి ఇక్కడ కింద మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ. కర్కట రేఖ అనేది భూమధ్య రేఖ పైన ఉంటుంది. దీని మీద అడిగితే నాకు తెలిసి ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ మధ్యగా పోతున్న ఖండం ఏంటంటే ఆఫ్రికా. ఫస్ట్ లెటర్ ఏ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ ఏ, ఏఈఐఓయు లాగా ఏ తర్వాత ఐ రాయండి, ఇటువైపు ఒక ఏ వేసుకోండి ఫ్రెండ్స్, ఇటువైపు ఐఓయులో యు రాయండి. ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఉత్తర అమెరికా. ఇక మీకు కింద ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. అవి మన సిలబస్లో ఏమీ లేవు కాబట్టి అది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ 7th క్లాస్లో 2 ఖండాలు ఉన్నాయి. ఒకటేమో ఐరోపా, రెండోదేమో ఆఫ్రికా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏఈఐఓ లాగా మీరు మ్యాప్ అట్లా వేసుకున్నట్లయితే మ్యాప్ గుర్తు రానప్పుడు కూడా ఇవన్నీ గుర్తొస్తాయి. ఇందులో యూరల్ పర్వతాలు అంటే ఏంది, యురేషియా అంటే ఏంది, దేని సెపరేట్ చేస్తుంది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మరి ఐరోపా ఉంది, ఇక్కడేమో ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు మీ మైండ్ మ్యాపింగ్ లాగా ఆలోచించుకొని గీయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఏ రాయండి, ఏఈఐఓయు లాగా ఓవెల్స్ లాగా ఐ రాశాను, ఏఈఐ జస్ట్ ఇంకొక ఏ పక్కన రాశాను, ఏడేమో యు రాశాను. ఇదేమో ఆఫ్రికా, ఇదేమో ఐరోపా పైన ఉంటుంది, ఇదేమో ఆసియా, ఇదేమో ఉత్తర అమెరికా. ఈ 2 ఖండాలు మనకి ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాయి, ఐరోపా కింద ఆఫ్రికా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఐరోపాను, ఆఫ్రికా, ఆసియాను ఈ రెండింటిని కలిపేటటువంటి దాన్ని ఏమంటారంటే యురేషియా అంటారు. యురేషియా అంటేనేమో యూరోప్ ఖండంలోనే యు అనే పదం ఉంది కాబట్టి యురేషియా అనగానే ఈ యూరోప్ ఖండం గుర్తు రావాలి, ఈ 2 మీకు గుర్తు రావాలి, సరిపోతుంది. ఆ రెండింటిని కలిపేవి. మరి ఐరోపా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని రెండింటిని సెపరేట్ చేసేవి ఏంటంటే యూరల్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి. కలిపేదేమో యురేషియా, మరి సెపరేట్ చేసేవేమో యూరల్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ మ్యాప్ని అలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నా మీకు మ్యాప్ రానటువంటి మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. యూరోప్ ఖండం, ఐరోపా జస్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి కంటిన్యూషన్లో ఒక 1 minute టైం పోయినా కూడా మీకు ఒక అవగాహన వచ్చిందనేది, మరి అలా అవగాహన వస్తే మిగతా వాటి మీద మంచిగా ఫోకస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. మరి ఈ ఐరోపాకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయంటే ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ చూద్దాం. యూరోప్ ఖండం అదంతా కూడా మనకు తెలిసిందే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడే చెప్పాక ఫ్రెండ్స్ ఇంతకుముందే ఈ యూరప్కు అంటే ఐరోపా ఖండానికి తూర్పు సరిహద్దుగా ఐరోపా ఖండం ఫ్రెండ్స్. ఐ అన్నా నేను, కిందేమో ఆఫ్రికా, ఇటువైపు ఏమో ఆసియా. మనం ఈ 3 గుర్తుపెట్టుకున్నా చాలు. ఐరోపా, కింద ఆఫ్రికా, ఇదేమో ఆసియా. ఈ 3ంటిని గుర్తుపెట్టుకుంటే అన్ని బిట్లు ఫటాఫట్ ఏఈఐఓయు లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, యూరప్కు తూర్పు సరిహద్దుగా, ఐరోపా ఖండానికి తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉంటాయి. యూరల్ పర్వతాలు ఏం చేస్తాయంటే ఫ్రెండ్స్ ఈ రెండింటిని సెపరేట్ చేస్తాయి. ఐరోపాను, ఆసియాను సెపరేట్ చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇవి అంత ఎత్తైనటువంటి పర్వతాలు అయితే కావు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మరి ఈ ప్రాంతాన్ని మరి కలిపేటటువంటి ప్రాంతం చూడండి, ఆసియాను, ఐరోపాను కలిపేటటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే యురేషియా అంటారు. ఒక్కొక్కసారి యురేషియా అనేది కలిపేది, షీ అనే పదం ఉంది. సి అంటే ఆమె కలుపుతుంది అని గుర్తుపెట్టుకోండి ఒక హాస్యంగా. యురేషియా అంటేనేమో ఐరోపాను, ఆసియాను కలిపేవని గుర్తుపెట్టుకోండి. మరి యూరల్ అంటేనేమో సెపరేట్ చేస్తున్నాయి అనేటటువంటి 2 గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ రెండింటికి సంబంధించిన బిట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఏఈఐఓయు లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డాన్యూబ్ నది ఒడ్డున ఉన్నటువంటి బుడాపెస్ట్ నగరం అనేది జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇక అంత ఇంపార్టెంట్ బిట్స్ ఏముండవు, అంతా కూడా దేశాలు ఉంటాయి, అవన్నీ పీఠభూములు ఉంటాయి. వాటి మీద పెద్దగా ఫోకస్ చేసిన సందర్భాలు ఏమీ గతంలో. ఇక అంతే ఫ్రెండ్స్. ఆఫ్రికా, ఐరోపా ఖండానికి సంబంధించి పెద్దగా బిట్స్ ఏమీ లేవు. మీరు చూసుకోండి, జనరల్గా ఉన్నటువంటి బిట్సే ఎక్కువ ఉన్నాయి. యూరల్ పర్వతాలు ఒకటి, యురేషియా ఒకటి, ఆ 2 ఇంపార్టెంట్. తర్వాత ఐరోపా అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, పైన ఉంటుంది. నేను పైన మ్యాప్ గీసాను కాబట్టి ఫ్రెండ్స్ అట్లా గుర్తుపెట్టి. ఇప్పుడు ఆఫ్రికా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా యూరప్ మీద బిట్ అడిగేటటువంటి సందర్భాల కంటే కూడా ఆఫ్రికా మీద ఖచ్చితంగా అడిగేటటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికా అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా ఖండంలోనే చాలా ఫేమస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐరోపా ఖండం అనేది చాలా తక్కువ దీంతో పోల్చుకుంటే. సో ఎగ్జామినర్ బిట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఐరోపా మీదనే ఆఫ్రికా మీదనే ఇచ్చేసేటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి గతంలో, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఏంటి ఐరోపా, ఆఫ్రికా
ఆఫ్రికా అనగానే మీకు అందులోనే అన్ని లాజిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు మీకు కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది. ఆఫ్రికాలో మిడిల్ లెటర్ ఏముందంటే ఫ్రెండ్స్ ఫ్రీ అని ఉంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్రీగా దొరికేదంటే ఇక్కడ బంగారం ఫ్రీగా దొరుకుతుంది, వజ్రాలు ఫ్రీగా దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చీకటి ఖండం, దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ఖండం, తర్వాత అనేక రకాలైనటువంటి విష జంతువులు ఉన్నటువంటి ఖండం. తర్వాత దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మీరు చదవండి ఫ్రెండ్స్. అదర్వైజ్ మీరు కొన్ని మెటీరియల్లలో అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట, వేరే ఓల్డ్ బుక్స్ ఉంటుంది, అదంతా కూడా అవసరం లేదు మీకు. అసలు మ్యాథ్స్ వాళ్ళకి ఖండాలు చదవటమే మహా తలనొప్పి. వాళ్ళు పెద్దగా మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎంత తలనొప్పి, మ్యాథ్స్ వాళ్ళకి ఖండాలు అసలు శ్వాసన అంటే ఇబ్బందిగా, ఖండాలంటే వాళ్ళు ఇక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఎక్కువగా మీరు ఫోకస్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో ఒకసారి టెట్లో అడిగినటువంటి బిట్, ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారంటే మానవ సంతతికి పుట్టిల్లు లేదా పుట్టినిల్లు అనేటటువంటి బిట్ మీద బిట్ అడగటం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది మానవ సంతతికి పుట్టినిల్లు ఏ ఖండం అనగానే ఒక్కొక్కసారి గుర్తు రాకపోయినా ఫ్రెండ్స్ మీరు ఆఫ్రికాని ఎలా గుర్తుపెడతారంటే ఆఫ్రికాలో ఫ్రీగా అన్నీ దొరుకుతున్నాయి కదా, ఫ్రీగా అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మానవ జాతి సంతతిగా అక్కడే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు ఫ్రీ అనేటటువంటి పదంతో లింక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ బిట్ అయినా సరే, మీరు ఖండంలో ఈ ఆఫ్రికా ఖండంలో ఏ బిట్ అయినా సరే ఆఫ్రికాలో ఫ్రీ అనేటటువంటి పదంతో లింక్ చేయండి. తర్వాత కా అంటేనేమో ఆఫ్రికాలో 3వ లెటర్ ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఆఫ్రికాలో 3వ లెటరు కా అని ఉంది. కా అంటే కిలిమంజారో అనేటటువంటి శిఖరం. దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కోర్సు కంటిన్యూషన్లో చెప్తాను. ఇది గతంలో అడిగాడు ఫ్రెండ్స్, దాన్ని కొంచెం చూడండి. కంటిన్యూషన్లో చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు మ్యాక్సిమం ఆఫ్రికా ఖండం మీద నుంచి బిట్స్ అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి బిట్టును కూడా మ్యాక్సిమం నేను కన్ఫ్యూజ్ అయ్యే ప్రతి బిట్టుని మీకు మిస్ కాకుండా ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఉంది, అది టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. మీ గతంలో కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆఫ్రికా అనే పదంలో 3వ లెటర్ కా అని ఉంది ఫ్రెండ్స్. కా అని ఉంది. కా అంటే దాన్ని జస్ట్ కా గుడి ఇవ్వండి అంతే. కిలిమంజారో అని గుర్తుపెట్టుకోండి. కిలిమంజారో ఆఫ్రికాలో కా అంటే కిలిమంజారో అనగానే ఆఫ్రికా గుర్తుపెట్టుకోండి. ఆ కిలిమంజారో అనేటటువంటి పర్వతం మరి ఎక్కడుందంటే టాంజానియా. ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కూడా మ్యాక్సిమం గుర్తొస్తుంది అనుకోండి. కిలిమంజారో అనగానే టాంజానియా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పలకటం కూడా చూడండి, కిలిమంజారో టాంజానియాలో ఉంది. జా వచ్చింది ఎట్లయినా గుర్తుపెట్టుకుంటాం. ఇక దానికి మరొక కోడ్ అనేది ఏం అవసరం లేదు. కిలిమంజారో అనగానే అదొక్కటి గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆఫ్రికాలో 3వ లెటర్ కా ఉంది. కా అంటే ఏమో కిలిమంజారో, అది టాంజానియాలో ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. ఇక మ్యాప్ పరంగా ఒకసారి ఈ ఆఫ్రికా ఖండం అనేది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. డిఎస్సి చదివేటటువంటి ప్రతి ఆస్పిరెంట్స్కి ఇదంతా నోటెడ్. ఈ ఆఫ్రికా ఖండంలో మొత్తం మరి 3 రేఖలు వెళ్ళటం జరుగుతుంది. మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, 0 degrees అనమాట. ఇది భూమధ్య రేఖ. ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోతున్నటువంటి రేఖ భూమధ్య రేఖ మనకు తెలుసు. భూమధ్య రేఖకు దిగువన ఉన్నటువంటి రేఖ మకర రేఖ, అది మనకు తెలుసు. భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి రేఖ కర్కట రేఖ. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఫ్రెండ్స్ 3 రేఖలు ఒకే ఖండం మీద పోతున్నటువంటి ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. ఒకవేళ మనకి ఇది గుర్తు రాకపోతే ఫ్రెండ్స్ చూడండి, ఆఫ్రికాలో 3 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఇవన్నీ అలానే గుర్తుపెట్టుకున్నా. మ్యాప్ని ఒక పెద్ద చార్ట్ మీద మ్యాప్ని గీసి ఆ మ్యాప్ పాయింట్లోనే అక్కడే లాజిక్స్ అప్లై చేశాను అనమాట. అంటే ఒక్కొక్కసారి మ్యాప్లో గుర్తుంటాయి, గుర్తు రానప్పుడు కూడా మనకు కొన్ని లాజిక్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి మ్యాప్లోనే లాజిక్స్ యూజ్ చేసి నేను చదువుకున్నాను ఫ్రెండ్స్. అప్పట్లో అప్పుడంటే ఓల్డ్ బుక్స్లో చాలా ఎక్కువ ఉండేది మ్యాటర్, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఒకవేళ నాకు 3 రేఖలు ఒకే ఖండం అనే విషయం ఈ మ్యాప్ ఇదంతా గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు నాకు ఈజీ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, ఆఫ్రికాలో 3 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1, 2, 3 letters ఉన్నాయి కాబట్టి 3 lines పోయేటటువంటి ఖండం ఆఫ్రికా ఖండం అని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే, ఇంకేం ఉండదు ఇందులో. కాకపోతే ఇందులో ఏమేమి ఉంటాయంటే ఎడార్లు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎడారి ఏంటంటే ఒకటి కలహారి ఎడారి ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒక ఎడారి కలహారి ఎడారి ఉంది. తర్వాత ఇందులో కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా స్ట్రెచ్ చేశారు చూడండి ఫ్రెండ్స్. మీకు జూమ్ చేస్తున్నా. కలహారి ఎడారి, సారీ ఫ్రెండ్స్, సహారా ఎడారి అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంగో నది అనేది కూడా ఒకటి ఉంది. విక్టోరియా సరస్సు అదొకటి ఉంది. తర్వాత ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కలహారి ఎడారి. ఈ కలహారి ఎడారి ఒకటి, జాంబేజీ నది ఒకటి, కిలిమంజారో శిఖరం ఒకటి, సహారా ఎడారేమో పైన ఉంటుంది, కలహారి ఎడారేమో మనకి మ్యాప్లో క్రింద ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోనే సహారా ఎడారి, కలహారా ఎడారి. మరి ఈ 2 ఎడారులు ఉన్నటువంటి ఏకైక ఖండం ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా అనేటటువంటి పదంలోనే కా అనే పదం ఉంది కాబట్టి కలహారి. కిలిమంజారో శిఖరం ఆఫ్రికాలో థర్డ్ లెటర్ కాతోనే ఉన్నాయి చూడండి అన్ని. ఫ్రీ అంటేనేమో బంగారం ఫ్రీ, వజ్రాలు ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కా అంటేనేమో కిలిమంజారో శిఖరం ఒకటి ఉంది, అలానే అన్ని కాతోనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. కలహారి ఎడారి ఒకటి ఉంది. ఇక సహారా ఎడారి అనేది మీకు చెప్తాను నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. విక్టోరియా సరస్సు అనేటటువంటి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విక్టోరియా రాణి మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. విక్టోరియా సరస్సు గుర్తుపెట్టుకోవాలంటే విక్టోరియా రాణి. విక్టోరియా రాణి అనగానే మనకు ఆమె ఒంటి నిండా గోల్డ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ గోల్డ్ అంతా కూడా ఫ్రీగా దొరుకుతున్న ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. రేపు ఒకవేళ విక్టోరియా సరస్సు ఉన్నటువంటి ఖండం ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విక్టోరియా మహారాణి ఆమె గోల్డ్ ధరిస్తుంది, ఆ గోల్డ్ మొత్తం ఫ్రీగా దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. మరి కా అనే పదం ఉంది కాబట్టి కలహారి. సహారా అనేటటువంటి ఎడారి సహారా ఎడారి. తర్వాత ఇట్లా మీరు ప్రతిదాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్. వోల్గా నది కొంచెం మేజర్గా ఉన్న పాయింట్స్ని నేను స్ట్రెచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న పాయింట్స్ని చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆఫ్రికా ఖండంలో ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్వి ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. ప్రతి బిట్టు కూడా ఆఫ్రికా ఖండంలో ఇవన్నీ మీకు చెప్పాను నేను. విక్టోరియా సరస్సు అనేది ఇక ఆఫ్రికా సరస్సులో అన్నింటిలో గల పెద్దది విక్టోరియా సరస్సు. ఈ విక్టోరియా సరస్సుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విక్టోరియా రాణి ఆమె బంగారం ఎక్కువగా ధరిస్తుంది. ఆ బంగారం ఫ్రీగా దొరికేది ఆఫ్రికా కాబట్టి మ్యాప్ గుర్తు రానప్పుడు కూడా మ్యాథ్స్ వన్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్గా చూడండి. ఇక కర్కట రేఖ, మకర రేఖ ఇవన్నీ మీకు అన్ని రేఖలు ఉన్నటువంటి ఖండము ఆఫ్రికా ఖండం అనేది తెలుసు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఇదంతా ఆఫ్రికాలో ఖనిజ సంపద. ఖనిజ సంపద అంటే ఎక్కువ శాతం అయితే ఇక్కడ గోల్డ్, వజ్రాలు వాటి మీదనే ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి సందర్భం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వాటిని ఎక్కువ చూసుకోండి. పెట్రోలియం అతి ప్రధానమైనటువంటిది, అవి జనరల్గా చూసుకోండి సరిపోయింది. ఇవి ఫ్రెండ్స్ ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఇంతే. ఇంతకంటే ఎక్కువగా చదవాల్సిన పనేమీ లేదు. 2 ఖండాల మీద కలిపి ఒకటే బిట్ అడుగుతాడు కాబట్టి 7th క్లాస్లో ఆ ఖండాలని లైన్ టు లైన్ చదవండి. జనరల్గా లైన్ టు లైన్ చదివేటటువంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ అంటేనే లైన్ టు లైన్ చదువుతారు. ఒక లైన్లోనే 5-6 బిట్స్ని ప్రిపేర్ అవుతారు. కానీ మేజర్గా కొన్ని బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా మన మైండ్ మ్యాప్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకుంటామా, లాజిక్స్ని యూజ్ చేస్తామా, ఎవరికి మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు బిట్ రావాలి కాబట్టి మనం ఏదో ఒక రకంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతేగా. నెక్స్ట్ 7th లెసన్ వచ్చేసి ఫ్రెండ్స్ చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. దీని మీద అడిగితే ఫ్రెండ్స్ నాకు తెలిసి ఒకే ఒక టాపిక్ ఉంది. ఆ ఒక్కదాని మీద అడిగేటటువంటి సందర్భం, ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించింది, అది చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు కాబట్టి ఆ పేరాను మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. అదే తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి. ఈ పోచంపల్లి ఎక్కడుందంటే మరి అది ఎక్కడుందంటే ఫ్రెండ్స్ యాదాద్రి జిల్లాలో ఉంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్, ఎగ్జామినర్ ఇక్కడికి వచ్చి ఆగుతాడు కన్ఫామ్గా. ఇది తెలంగాణకు సంబంధించి మెయిన్ బిట్ కాబట్టి. మరి పోచంపల్లి అనేటటువంటిది ఎక్కడుందంటాడు, యాదాద్రి జిల్లా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేనైతే హాస్యంగా ఏమో ఇప్పుడు కొన్ని అలా లాజిక్స్ చదవకపోతే ఫ్రెండ్స్ ఎన్నెన్నో ఎస్జిటి అంటేనే ఎన్నో బిట్స్ చదవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మ్యాటర్ చదవాలి. ఎస్జిటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదవాలి. అలాంటప్పుడు ఇలాంటి వాటి కొన్ని లాజిక్స్ పెట్టుకోవాలి, తప్పదు ఫ్రెండ్స్. జిల్లాలు ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి. యాదాద్రి జిల్లాలో నేను యాదాద్రి అంటేనేమో దాది అని గుర్తుపెట్టుకున్నా. దాది అంటే హిందీలో దాది అంటే కదా అమ్మమ్మ తాతయ్యలాగా. వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే పల్లీలు ఎక్కువ తింటారని గుర్తుపెట్టుకున్నా. పల్లి అనగులోనే యాదాది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా యాదాద్రి. మరి దేనికి ఫేమస్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కత్ టై అండ్ డై చీరలు నేస్తారు. ఇక్కత్ అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కత్ అంటే రంగులు అద్దటం అనమాట. తెలంగాణలో పోచంపల్లి చీర అనేది చాలా ఫేమస్ గల ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా. ఇక్కత్ అనేటటువంటి పదానికి అర్థం అడగవచ్చు. ఇక్కత్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో రంగులు అద్దేదాన్ని ఏమంటారంటే ఇక్కత్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే బందిని లేదా పోచంపల్లి అనేటటువంటి మరొక పేర్లతో పిలుస్తారు. పోచంపల్లి, యాదాద్రి గుర్తుపెట్టుకోండి. ఇక్కత్ అంటేనేమో రంగులు అద్దటం అని గుర్తుపెట్టుకోండి. అంటే నేయటానికి ముందు రంగులు అద్దుతారు. దీని మీద జనరల్గా బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది చదువుకోండి. కానీ 100% మాత్రం పోచంపల్లి ఇక్కత్ అనగానే ఏ జిల్లా అంటే యాదాద్రి అని గుర్తుపెట్టుకోండి. దాదా అమ్మమ్మ తాతయ్యలు, పల్లీలను గుర్తుపెట్టుకోండి, పోచంపల్లి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కత్ అంటేనేమో రంగులు వేసినటువంటి చీరలు
దాదా దాదీలు ధరిస్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ పారాగ్రాఫ్ అని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం మీద కూడా పెద్దగా అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ ఈ చాప్టర్ తర్వాత నుంచి ఇక మిగతా చాప్టర్స్ అన్నీ కూడా ఫుల్గా బిట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న చాప్టర్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తాయి ఫ్రెండ్స్. వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇవేంటంటే మామూలుగా ఏదో అక్కడ ఒకటి వచ్చేటటువంటి బిట్సే ఫ్రెండ్స్, చాప్టర్సే. కానీ మిగతా చాప్టర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. వాటిని ఇప్పుడు మనం మంచి లాజిక్స్, నేను చదువుకున్న లాజిక్స్, మా ఫ్రెండ్స్ ఎలా చదువుకున్నారు అవన్నీ మీకు నాకు గుర్తున్నంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి పరిశ్రమలు స్థాపించిన తర్వాత దాని పారిశ్రామిక విప్లవం ఎలా జరిగింది ఏంటి అనేది ఉంటుంది. జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు పెద్దగా. దీని మీద ఏం గతంలో అడగలేదు కాబట్టి ఒక బిట్ ఉంది ఇక్కడ, అది ఒకటి చూడండి. ఎందుకంటే మరి జేమ్స్ వాట్ దేని మీద ప్రయోగం చేశాడని ఒకసారి అడిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి. అంటే కొన్ని చాప్టర్లలో 1 or 2 బిట్సే మేజర్ ఉంటాయి అంతే. జేమ్స్ వాట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. జేమ్స్ వాట్ని ఎలా గుర్తుపెట్టుకుంటా, ఏం చేశాడు, నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించేటటువంటి శక్తి ఉందని ప్రూవ్ చేశాడు. రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్టిస్తాడు. సోషల్ కాబట్టి ఎగ్జాంపుల్ లాగా ఏమి ఉండవు ఫ్రెండ్స్. అదే 6th, 7th, 8th క్లాస్, 9th, 10th క్లాస్ సైన్స్ బుక్లు అనుకోండి, ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడు, డైరెక్ట్గా ఇస్తాడు. నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించేటటువంటి శక్తి ఉంది. ఆవిరి అయ్యేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్, నీరే కదా. నీరుని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్, వాటరే కదా. ఇంక అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్, జేమ్స్ వాట్ అంటే నేను ఎలా చదువుకున్నానంటే వాట్ అంటే వాటర్ అని చదువుకున్నా. ఆ వాటర్నే మనం వేడి చేసామనుకోండి ఆవిరి అయిపోతుంది. ఆ ఆవిరే నీటికి మరి బరువును మోసేటటువంటి శక్తి ఆవిరికి ఉంటుందని గుర్తుపెట్టుకున్నాను. జేమ్స్ వాట్ అనగానే వాట్ అంటే వాటర్ వేడి చేస్తే దానికి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరే మరి భారీ బరువుల్ని కదిలించేటటువంటి శక్తి. జస్ట్ అంతే, నేను ఇంకా లైఫ్లో మర్చిపోయేటటువంటి సందర్భం లేదు కాబట్టి అదొకటాను. ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు ఇక్కడ కంటిన్యూషన్లో చూపిస్తా. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత జేమ్స్ వాట్, బౌల్టన్, అది అంత కాదులే కానీ, అది ఇంత ఇంపార్టెంట్ కాదులే కానీ బిట్స్. ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, మీకు అది చూపిస్తే, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఆ బిట్ని మీకు ఇక్కడ చూపిస్తా. ఇది చూడండి, కంటిన్యూషన్లో ఇక్కడే ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 1840లో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా జేమ్స్ వాట్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంటే. ఏం చేశాడు 1840లో, జాన్ లౌడన్ మెగ్డమ్ అనేటటువంటి ఒక ఆయన ఏం చేసిందంటే కంకర రాళ్లతో రోడ్డు నిర్మించేటటువంటి పద్ధతి. అప్పటి నుంచే మనకు కంకర రాళ్లతో రోడ్లను ఏర్పాటు చేసేటటువంటి విధానం అప్పటి నుంచే మనకు కంటిన్యూషన్గా వచ్చింది. మరి మా ఫ్రెండ్స్, మాకుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా మేము మా డిఎస్సి 2008 డిఎస్సీలు ఈ బిట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. ఒక తెలంగాణ మూమెంట్ అవన్నీ లేవు కానీ ఇవన్నీ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజీగా. నేను ఎలా మా ఫ్రెండ్స్ మేమందరం చదువుకుంటూ దీని మీద డిస్కషన్ చేసుకుంటే మాకు ట్రిక్ తెలిసింది. మాకు ఏంటంటే కంకర రాళ్ళని జనరల్గా చూడండి ఫ్రెండ్స్, పెద్దగా లారీలలో లోడ్లు వేస్తూ ఉంటారు. అంటే కంకర రాళ్ళని ఏం చేస్తారంటే పెద్ద లోడ్లలో, లారీలలో పెద్ద లోడ్లు అంటారు కదా ఫ్రెండ్స్, లోడు చేయటం అని అంటారు కదా. అట్లాంటి లోడ్ అనే పదాన్ని మేము కంకర రాళ్లతో లోడు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఈ పదం గుర్తొస్తుంది. కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు జేమ్స్ వాట్ అంటే వాటర్ అని గుర్తుపెట్టుకుని ఆవిరి, ఇక్కడేమో లోడ్ అనే పదం గుర్తుపెట్టుకున్నట్టయితే కంకర రాళ్లతో ఉన్న లోడ్ అని గుర్తుపెట్టుకుంటే ఆ రోడ్డు అవన్నీ ఆ స్టోరీ మొత్తం మనకి ఈ జనరల్ టాపిక్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ చాప్టర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ. దీని మీద కూడా పెద్దగా బిట్స్ ఏమీ అడగలేదు ఫ్రెండ్స్. పెద్దగా అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు. కొన్ని జిల్లాల మీదే ఉంటాయి కాబట్టి జనరల్గా ఉన్నటువంటి బిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని నేను ఒక 1 or 2 పేజెస్ ఉంటుంది, వాటిని నేను నెగ్లెక్ట్ చేశాను. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ రవాణా వ్యవస్థ ప్రాధాన్యత మీద కూడా గతంలో ఏం అడగలేదు కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణలో రవాణా వ్యవస్థ ఎలా ఉంది ఏంటి ఈ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా చదువుకుంటే ఏమీ లేదు కానీ ఇక్కడ నుంచి ఉంది ఫ్రెండ్స్, మనం చదవాల్సిందిగా. ఇక మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ నుంచి ఒకవేళ ఎటువంటి క్లాసులు వినకుండా ఓన్గా చదవాలని కనుక మ్యాథ్స్ వాళ్ళు అనుకుంటే వాళ్ళ బుర్ర హీట్ ఎక్కటం పక్క. అసలు ఇలాంటి చాప్టర్లు 7th క్లాస్ నుంచి ఇక్కడ నుంచి ఉన్నటువంటి చాప్టర్స్ కనుక మ్యాథ్స్ వాళ్ళు కనుక ఎటువంటి క్లాసులు వినకుండా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయకుండా ఓన్గా చదవాలనుకుంటే ఫ్రెండ్స్ బుర్ర హీట్ ఎక్కుతుంది. వచ్చే 4, 3, 4 బిట్స్కి చదవటం అవసరం అని కూడా వదిలేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. బట్ నాకు తెలిసినంతవరకు ఇక్కడ నుంచి చాలా ఈజీగా చదువుకోవచ్చు.
లాజిక్గా చదువుకోవచ్చు. మేమైతే 5-6 ఉన్నాం కాబట్టి మంచిగా డిస్కషన్ చేసుకుంటూ కోర్స్ని, లాజిక్స్ని, ట్రిక్స్ని మేమే క్రియేట్ చేసుకొని చదువుకున్నా మాకు ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అలా చదువుకుంటేనే ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. మనం సొంతంగా చదువుకుంటూ పోతే, రాసుకుంటూ చదువుకుంటూ పోతే గుర్తుండవు. కాబట్టి మరి దానికోసం మీకు ఎవరైనా ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ వీడియోని చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూద్దాం కొత్త రాజులు, అదేవిధంగా రాజ్యాలు. ఇక్కడ నుంచి మీకు ఈజీ వేలో, చాలా ఈజీ వేలో, కష్టపడకుండానే కానీ మ్యాథ్స్ వాళ్ళకి ఇంత ఈజీగా అనేటటువంటి విధానంలో మీకు ఇవన్నీ చెప్తా నేను. ఇవన్నీ ఎందుకంటే మేము చదువున్నాము కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మరి రాజవంశాల పుట్టుక ఇక్కడ ఏముండదు. ఇక్కడ చూద్దాం ఎక్కడైతే స్ట్రెచ్ చేయాలో, ఎక్కడైతే ఇంపార్టెంటో వాటి దగ్గరే నేను చేస్తాను. ఈ రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని విష్ణువును నరసింహునిగా చూపుతున్నటువంటి చిత్రం. ఇది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మామూలు చదువుకుంటే అవి వస్తాయి. తర్వాత ఇది నాగభట్టు విజయాలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చదువుకోండి సరిపోయేది. వాటి మీద కూడా చదవండి. బిట్స్ అడిగిన సందర్భాలు లేవు కానీ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా చదువుకోండి వాటిని. మేజర్ పాయింట్స్ ఇంకా కంటిన్యూషన్లో వస్తాయి ఫ్రెండ్స్, అవి వదలవద్దు. వాటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. ఇవన్నీ మనం చదువుతామని. తర్వాత రాజ్యాలలో పరిపాలన ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇక్కడ కూడా ఏముండదు. ఇక్కడ మహమ్మద్ గజనీ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. జనరల్గా అందరూ చదువుంటారు కాబట్టి అవసరం లేదు. మహమ్మద్ గజనీ ఏం చేశాడంటే ఈయన మరి గుజరాత్లో మరి సోమనాథ్ అనేటటువంటి ఆలయంతో పాటు అనేక సంపన్న దేవాలయాలను విధ్వంసం చేసి ఆ సంపదను మొత్తాన్ని దోసుకెళ్ళిండు మహానుభావుడు. ఎవరంటే మహమ్మద్ గజనీ. గజనీ సినిమాలో హీరో మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. గజనీ సినిమాలో హీరో సూర్యలాగా ఈ మహమ్మద్ గజనీ ఏం చేశాడంటే ఒక గజంలాగా విరసపడుతూ ఉండేవాడు అనమాట. సోమవారం లాగానే సోమనాథ దేవాలయం మరి ఆలయాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఆ సంపదను మొత్తాన్ని దోసుకెళ్ళి ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా ఒక చోట యుద్ధం చేయటం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కొల్లగొట్టడం, సంపదనంతా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి ఆ దేశంలో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా అని ఏం చేసేవాడంటే కొంతమంది వ్యక్తుల్ని ఆ రాష్ట్రానికి పంపించి నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం చేసే ఘనకార్యాలకి ఏమనుకుంటారు ఫ్రెండ్స్. మహమ్మద్ గజనీ మరి అలాంటి పనులు చేసి ఒక వ్యక్తిని మరి గుజరాత్కి పంపించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. దాని పేరు అల్ బిరూని. చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని అనేటటువంటి పండితుడిని భారత ఉపఖండం గురించి రచన చేసేటటువంటి పనిని అప్పగించాడనమాట. ఈయన ఏం చేసిందంటే అల్ బిరూని కితాబ్ అల్ హింద్ అనేటటువంటి ఒక అరబిక్ గ్రంథాన్ని రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని మరి ఎవరికి సంబంధించినటువంటి, ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తిని రేపు అడగవచ్చు ఫ్రెండ్స్. మహమ్మద్ గజనీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. మహమ్మద్ గజనీ అంటే గజనీ అనగానే ఏనుగు అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే గజనీ సినిమాలో సూర్య అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి? అల్ బిరూని అంటే ఏమో చాలామంది చూడండి జనరల్గా పల్లెటూళ్ళల్లో అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమంటూ ఇప్పుడు చూడండి ఆ గ్రంథం, ఒకసారి గ్రంథం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. అల్ బిరూనీలో అల్ అనే పదం ఉంది. కితాబ్ అల్ హిందూలో అల్ అనే పదం ఉంది. కితాబ్ అంటే హిందీ అంటే మనం పుస్తకాలు అని అర్థం ఫ్రెండ్స్. కితాబ్ అంటే నోట్స్లు, బుక్స్ అని అర్థం. పుస్తకము అంటారు కదా తెలుగులో. అల్ బిరూని అంటేనేమో బిర్రుగా అంటారు చూసారా. అన్నం ఎలా తిన్నామంటే కొంచెం ఎందుకన్నా పొట్ట ఈరోజు చాలా బిర్రుగా ఉంది అని అంటారు చూసారా ఫ్రెండ్స్. అట్లా మహమ్మద్ గజనీ ఏం చేశాడు, సంపదని మొత్తం కొల్లగొట్టి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ ఆలయాన్ని, అది సోమవారం అనుకోండి, మండే రోజు అనుకోండి, సోమనాథ్ అనేటటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ బంగారం మొత్తాన్ని మరి బిర్రుగా మనం ఎంతైతే ఫుల్గా బిర్రుగా ఎలా తింటామో అలా తీసుకెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే అల్ బిరూని అనే వ్యక్తి మహమ్మద్ గజనీతో మనం లింక్ చేసుకోవచ్చు. ఈ కితాబ్ అల్ హింద్ అంటే ఏమో కితాబ్ అంటే ఆ పుస్తకాలు చాలా బిర్రుగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అల్ అనే పదం రెండిట్లో ఉంది కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అదొక అరబిక్ గ్రంథం అనే విషయం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దీని మీద గతంలో అడిగాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అల్ బిరూని సంస్కృత పండితులను కూడా మరి సంప్రదించాడు. అట్లుంటుంది. చూద్దాం ఆయన మహమ్మద్ గజనీ. మరి మహమ్మద్ గజనీకి సంబంధించి ఇంకా ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూ. ఇట్లా మహమ్మద్ గజనీ గురించి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు కొంచెం ఫోకస్ చేయండి.
ఈ కితాబ్ అల్ హిందూ అనేటటువంటి పదం కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి చౌహాన్లు. ఈ చౌహాన్లు అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. అది మీరు ఇవన్నీ చదువున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మహమ్మద్ గోరీ. ఇవన్నీ కొన్ని బిట్స్ ఎలా ఉంటాయంటే మనం ఎంత చదివినప్పటికీ కూడా కన్ఫ్యూజ్గా ఉండి గుర్తుకు రావు. చదువుతాము, ఆ క్షణమే గుర్తుంటుంది, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మహమ్మద్ గోరీ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మహమ్మద్ గోరీ ఒకసారి ఏమవుతాడంటే మరి పృథ్వీరాజు, 3వ పృథ్వీరాజు చేతిలో ఓడిపోతాడు. తర్వాత ఇదే మహమ్మద్ గోరీ ఏం చేస్తాడంటే పృథ్వీరాజుని మరి ఓడించడం జరుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మీకు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను. మహమ్మద్ గోరీ ఉంది ఫ్రెండ్స్, మహమ్మద్ గోరీ. దీన్ని ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు మహమ్మద్ గోరీని 3వ పృథ్వీరాజు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఓడించడం జరుగుతుంది. దీని ఇయర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1191 ఒకటి, అదేవిధంగా 1192, 1191, 1192 ఈ ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1192లో పృథ్వీరాజు గోరీ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. 1191లో ఇక్కడ పృథ్వీరాజు ఏం చేస్తాడంటే గోరీని ఓడించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భాలు చాలామందికి ఉంటాయి. ఆ కన్ఫ్యూజ్ పోవాలి. ఇక్కడ ఎలా అంటే నేను ఒక లాజిక్ చెప్తా చూడండి. 3వ పృథ్వీరాజు నేను ఎట్లా రాస్తున్నానంటే 13 అని రాశా ఫ్రెండ్స్. 13 మధ్యలో 2 అనే నెంబర్ని ఎలిమినేషన్ చేశాను నేను. 1 అంటే 1191 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1191. 3 అంటేనేమో 3వ పృథ్వీరాజు అని గుర్తుపెట్టుకోండి. 3వ పృథ్వీరాజు చేతిలో ఓడిపోయిన ఆయన మహమ్మద్ గోరీ అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 13 అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 అంటేనేమో 1191, 1191లో. 3 అంటేనేమో 3వ పృథ్వీరాజు చేతిలో గోరీ ఓడిపోతాడని గుర్తుపెట్టుకోండి. ఇక మధ్యలో ఉన్నటువంటి 2 అంటే 1192లో గోరీ ఏం చేస్తాడంటే పృథ్వీరాజ్ని ఓడించడం జరుగుతుంది. కాబట్టి 1191, 1192 మీరు అలా గుర్తుపెట్టుకోండి 13 లాగా. ఇక 1, 3 అనగాను 3వ పృథ్వీరాజు అనేటటువంటి విషయం మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అదొక ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహమ్మద్ గోరీ ఒకటి, తర్వాత గజనీ మహమ్మద్, ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ గంగైకొండ, ఇవన్నీ కూడా జనరల్గా చోళ కాలం నాటి కాంస్య శిల్పం అన్నీ ఉంటాయి. జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి చదువుకోండి. తర్వాత కంటిన్యూషన్లో చూసినట్లయితే ఇక నెక్స్ట్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. సో ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్టేషన్ చేసేది ఈ 2024లో ఏ ఎగ్జామ్ అయినా సరే కన్ఫామ్గా అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, 100% బిట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అది కాకతీయుల మీద కన్ఫామ్గా బిట్స్ ఇవ్వాలి. ఎగ్జామినర్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఫ్రెండ్స్ మరి వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ 7th క్లాస్కి సంబంధించి టోటల్గా 3 పార్ట్స్గా చిన్న వీడియోస్ అయితే కొంచెం వినటానికి కూడా కొంచెం ఈ మనకి వినసొంపుగా ఉంటుంది. కాబట్టి మరి హెవీగా 1 అవర్ క్రాస్ చేసి వీడియో చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేసి మరొక పార్ట్ని మరి ఇంకొక చేసి అంటే టోటల్గా 7th క్లాస్కి సంబంధించి 3 పార్ట్స్గా విడగొట్టి మరి చిన్న వీడియోలుగా మీకు చెప్పినట్లయితే ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వెంటనే ఇంకొక వీడియోని కూడా కంటిన్యూషన్లో రికార్డ్ చేసి దాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేస్తా. ఇట్లా 7th క్లాస్కి సంబంధించి 3 వీడియోస్ని మీకు వెంటనే ఇదే రోజు అప్లోడ్ చేస్తా. కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలియనటువంటి మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వెంటనే వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.